హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 9. నిన్ను చంపేస్తా రాక్షసి. ఎంత పని చేశావు? ఒక్క నిండు ప్రాణం తీశావు. నిన్ను ఊరికే వదలను అంటూ ఆమె మీదకి వెళ్ళేసరికి అంతలోకి రిషి కోసం అక్కడికి వచ్చిన అజయ్ అతన్ని ఆపాడు. ఆగరా రిషి, వద్దు అని అన్నాడు వెనక నుంచి లాగుతూ. వదలరా, ఈ రోజు ఇది నా చేతిలో చచ్చింది. వదులు, లేకపోతే నిన్ను చంపుతా అని అన్నాడు గింజుకుంటూ రిషి. నా మాట వినురా అని అన్నాడు అజయ్. ఇది ఇదేం చేసిందో తెలుసా? పాపం రావణి అన్యాయంగా చంపేసింది. దీన్ని ఊరికే వదిలిపెట్టను. నువ్వు వదులు. దీనికోసం కాదురా, అత్త కోసం అని అన్నాడు అజయ్. ఆ మాటకి ఆగిపోయాడు రిషి. ఛ అని చెయ్యి పిడికిలతో గోడకు గట్టిగా గుద్దాడు. పోలీస్ స్టేషన్ కి దీన్ని లాక్కెళ్తా నేను, అస్సలు వదలను అని ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కెళ్ళి కారులో పడేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు. ఇంకా సుచిత్ర అజయ్తో కలిసి డైరెక్ట్ గా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ అని ఇంకా ఏదో చెప్పేలోపు నాకు తెలుసయ్యా అని అన్నాడు ఎస్ఐ. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సుచిత్ర మాత్రం చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉంది. అదిగో అక్కడ ఉన్నాడు చూడు, వాడే ఆ అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడు. పెళ్లి చేసుకోమంటే పొమ్మన్నాడంట. అందుకే ఆ పిల్ల అలా చేసుకుంది పాపం అని అన్నాడు బాధ నటిస్తూ. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఆ అమ్మాయి అలాంటిది కాదు, నాకు తెలుసు. ఇదిగో దీనివల్లే ఇదే ఆమెని చంపేసింది. కావాలంటే దీన్ని అడగండి అని అన్నాడు గట్టిగా అరుస్తూ రిషి. హే, ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా లేదా కాలేజ్ అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్. నువ్వేంటి కొత్త కథలు చెప్తున్నావు అని అన్నాడు ఎస్ఐ కోపంగా. నిన్ను అంటూ అతని కాలర్ పట్టుకుని, నువ్వు అసలు పోలీసువేనా? ఒక పక్క నేను చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు వదులు. అతన్ని నేను ఒక గొంతు వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ బాలాజీ, అదే సుచిత్ర తండ్రి. నానా అంటూ అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి వాటేసుకుంది సుచిత్ర. చూడు నానా, బావ నన్ను ఎలా ఆట పట్టిస్తున్నాడో. పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంది సుచిత్ర. ఎక్కడికి వెళ్తావే? నువ్వు చేసిన దానికి శిక్ష పడేలా చేస్తా నీకు. చెప్పండి, నిజం చెప్పండి, లేకపోతే నేనే కోర్టులో తేల్చుకుంటాను. ఏం తేల్చుకుంటావు అల్లుడు? అక్కడ వాడిని చూడు, వాడికి జీవితానికి సరిపడా డబ్బిచ్చాను. వాడికి వాడే ఒప్పుకున్నాడు ఇదంతా వాడవాలేనని. నువ్వేం చేయలేవు. పద. చి, చెయ్యొదులు ముందు. తప్పు చేసిన కూతుర్ని చెంప చెల్లు మనిపించకుండా దానికి వత్తాసు పలుకుతున్నావా? దానిని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు, నువ్వు కూడా. ఈలోపు అవని తల్లిదండ్రులు వచ్చారు ఏడ్చుకుంటూ. అంకుల్, మీ అమ్మాయిని చంపింది అనే లోపే అది చేసిన పనికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది బాబు అని ఏడుస్తూ కింద పడిపోయారు వాళ్ళు. ఆంటీ, మీరు కూడానా అని బాధగా అన్నాడు రిషి. అవును బాబు, అది చేసిన పిచ్చి పనికి దానికి కావాల్సిందే. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. దయచేసి నువ్వు ఇందులో తల దూర్చకు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటానని వాళ్ళ నాన్న కిందకి వంగాడు. రిషి వెనక్కి వెళ్ళి, అంకుల్ ఏంటి మీరు చేస్తుంది అని అన్నాడు. చాలు బాబు, చేసింది చాలు. మమ్మల్ని ఎలా బ్రతకని అని చేతులెత్తి దండం పెట్టి ఎస్ఐ దగ్గర ఉన్న పేపర్ మీద సంతకం పెట్టి ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఆ, చూసావుగా, వాళ్ళ అమ్మా నాన్ననే చెప్పారుగా, నీ కళ్ళ ముందే చూసావుగా. వెళ్ళు, వెళ్ళి బాగా చదువుకో బాబు అని బాలాజీతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నారు పోలీసులు. ఇక శూన్యంలోకి చూస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చిన రిషికి వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తూ వెళ్ళిపోవటం కనిపించింది. వాళ్ళని వీళ్ళు భయపెట్టారు అని పూర్తిగా అర్థమవుతుంది. కేవలం తన వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ పోయిన ప్రాణానికి కూడా సరైన న్యాయం జరగలేదు. అంతా నా వల్లే. ఆమెను ప్రాణంగా ప్రేమించకపోయినా వాళ్ళ వల్ల జరిగిన తప్పు వల్ల ఆమె ప్రాణం పోయింది. కొంతమంది జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటన వల్ల మనుషులు పూర్తిగా మారిపోతారు. ఒక్కొక్కరు రాయిలా కఠినంగా అయితే, ఒక్కొక్కరు మౌనంగా, ఇంకొకరు పొగరు యాటిట్యూడ్, వాళ్ళని వాళ్ళే శిక్షించుకుంటారు. ఇప్పుడు మన రిషి ఇలా మారటానికి కారణం కూడా తన మనసులో ఎలాంటి సంఘర్షణ ఎదురైందో మరి. ఇంకా ఆ రోజు పోలీస్ స్టేషన్ ముందు మెట్ల మీద కూర్చున్న రిషి మెదడులో ఏముందో అతనికి మాత్రమే తెలుసు. రే రిషి, పదర వెళ్దామంటూ భుజం మీద చెయ్యి వేసి అతన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు అజయ్. అవని ఇంటికి వెళ్లారు ఇద్దరు. ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళని అడిగితే ఆ అమ్మాయి శవాన్ని తీసుకుని వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇద్దరూ బాధగా బరువైన గుండెలతో తిరిగి వచ్చారు ఇంటికి.
అక్కడ అందరూ ఒక చోట ఉన్నారు. ఇక బాలాజీ ఇంకా సుచిత్ర ఏమీ జరగనట్టు నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుకుంటున్నారు. ఇక చెరిగిన జుట్టుతో ఎర్రని కళ్ళతో కోపంగా వాళ్ళని చూసిన రిషికి పట్టరాని కోపం వచ్చింది. అలానే పిడికిలు బిగించి డోర్ దగ్గర నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. ఈలోపు వసుధ ఎప్పుడొచ్చో నానా అంటూ ప్రేమగా పిలిచింది. వాళ్ళ వైపు నుంచి ఆమె వైపు చూసిన రిషిని చూసి అలా ఉన్నావేంట్రా, ఏమైంది అంటూ కంగారుగా వచ్చి అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. ఇంట్లో అందరికీ ఏం జరిగిందో తెలియదు కాబట్టి రిషిని అయోమయంగా చూస్తూ ఉన్నారు. అత్త, నేను ఇంట్లో ఉండడం లేదు అని అన్నాడు. అందరూ షాక్ అయి చూస్తున్నారు. ఏమైంది వీడికి అని. ఏంటి నాన్న, ఏమంటున్నావు నువ్వు అని అంది బాధగా. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండడం లేదు, వినిపించడం లేదా నీకు అని గట్టిగా అన్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏమైంది రిషి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అన్నాడు కోపంగా రాఘవయ్య. ఏమైందని అడుగుతున్నారు కదా తాతయ్య, చెప్తా వినండి అని మొత్తం అంతా కూడా చెప్పాడు. అది విని అందరూ భయపడిపోయారు. తమ కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఇంత ఘోరానికి ఒడి కట్టిందని. అవును, బావకి ఎవరైనా దగ్గరైతే నేను ఇంతే, ఇలానే రియాక్ట్ అవుతా అని స్థిరంగా చెప్పిన కూతురి చెంప గట్టిగా కొట్టింది వసుధ. చీ నీచురాలా, ఎలా పుట్టావే నా కడుపున? ఒక ప్రాణాన్ని చంపేంత పగబుద్ధి నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు అసలు ఆడదానివేనా, అసలు మనిషివేనా నువ్వు అని ఇంకా చెంపల మీద కొడుతూ ఉంటే ఈలోపు బాలాజీ వచ్చి ఆపుతాడు. వదలండి నన్ను, దీన్ని ఇప్పుడే ఇప్పుడే చంపేస్తా అంటూ ఇంకొకసారి కొట్టబోతుంది. వసుధను పక్కకి లాగి పడేస్తాడు బాలాజీ. ఏం చేస్తున్నావు వసుధ? శుచి మన కూతురు, దానిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నావు. ఎవరో దారిన పోయిన దానికోసం అని అంటున్న బాలాజీని, ఈ కాపండల్లుడు తప్పు చేసిన కూతుర్ని వెనకేసుకుని వచ్చిందే కాకుండా దండిస్తున్న నా కూతుర్ని అంటున్నావు. నువ్వు మంచి బుద్ధి నేర్పలేదు కానీ ఇప్పుడు వచ్చి అని ఏదో అనే లోపే, తాతయ్య, మా నాన్నని ఏమనకండి. మీరు ఇంకొక మాట మా నాన్నని అన్నా సరే నేను ఊరుకోను. ఏం చేస్తావు, నన్ను కూడా ఆ అమ్మాయిలా చంపేస్తావు అంతేగా అని అన్నాడు కోపంగా రాఘవయ్య. ఏంటి ఓ పెద్ద చంపేశా చంపేశా అంటూ అందరూ ఊరికే అంటున్నారు? నా బావ మీద నాకున్న ప్రేమ అది. నా బావ నాకు మాత్రమే సొంతం. ఎవరైనా మధ్యలోకి వస్తే అంతే. అది నాకు నా బావ మీద ఉన్న ప్రేమ. బావ అంటే నాకు పిచ్చి ప్రాణం. అది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకని. ఇంకొక అమ్మాయితో నా బావ ఉంటే నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావు చూడు. నేను రోజుకొక అమ్మాయితో, నాకు నచ్చిన అమ్మాయితో నాకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటాను. ఏం చేస్తావా అన్నాడు. ఆమె ముందుకు వచ్చి కోపం పొగరు కలిసిన లుక్కుతో, నా జీవితం నాకు నచ్చినట్లు ఉంటా. నువ్వెవరే అసలు నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి? నన్ను రెచ్చగొట్టుకు బావా. హే, నువ్వు నా వెంట్రుకతో సమానమే. చూద్దాం. ఇక చాలు. చూడు వసుదా, ఇప్పుడే నీ కూతుర్ని, నీ మొగుణ్ణి నా కళ్ళ ముందు నుంచి పంపించేసేయ్. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావో వెళ్ళవో నీ ఇష్టం. ఇంకొక నిమిషం వాళ్ళు నా ముందున్నా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అతని రూమ్ లోకి వెళ్ళిపోతారు. విన్నారుగా, వెళ్ళండి ఇక నుండి. అమెరికా పోతారో ఎక్కడికి పోతారో పోండి. పోతానులే, నువ్వు మాత్రం ఇక్కడే ఉండి నీ మేనల్లుడికి సేవ చేసుకో. పదరా వెళ్దాం అని కూతురి చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటే, లేదు డాడీ, నేను బావను వదిలి ఎక్కడికి రాను. నేను ఇక్కడే ఉంటాను. అసలు బావ లేకుండా నేను ఉండలేను డాడీ అంటుంది సుచిత్ర. అదంతా చూస్తున్న రిషికి చిర్రెత్తుకొస్తుంది. కానీ అత్త తన కోసం భర్తని కూతుర్ని కూడా వద్దు అనుకుందని బాధగా అనిపించింది. కానీ అత్తని వాళ్ళతో పంపిస్తే ఇంకేం చేస్తారో అని వసుధ చేయి పట్టుకుని, అత్త, నువ్వు నీ గదిలోకి వెళ్ళి వాళ్ళ సామాన్లంతా ఇచ్చేసేయ్. నీకు నేను ఉన్నాను అత్త అని చెప్పాడు రిషి. ఇక కూతుర్ని పక్కకి లాక్కెళ్ళి ఏం చెప్పాడో కానీ వెంటనే సుచిత్ర ఆమె బట్టలు సామాన్లు తీసుకుని వెళ్లి కారులో కూర్చుంది. అందరూ ఆశ్చర్యపోయారు. బాగా గొడవ చేసి వెళ్ళను వెళ్ళను అంటుందేమో అని. మరి ఇప్పుడు చూసిన వాళ్ళకి మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది వెళ్ళేసరికి సుచిత్ర. అలా ఆ ఇద్దరు ఆ రోజు నుంచి ఇంటి నుండి వెళ్ళిపోయారు. అమెరికాలో ఉన్నారు అని తెలిసింది. ఒక్కొక్కసారి వసుధ వెళ్లి చూస్తూ వస్తూ ఉంటుంది వాళ్ళని. ఎంతైనా కూతురు భర్త కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా అడ్డు చెప్పేవారు కాదు వెళ్ళని అని. వాళ్ళు వెళ్ళాక అవని అమ్మ నాన్న గురించి బాగా వెతికాడు. కానీ వాళ్ళ ఊరిలో కూడా లేరు అని తెలిసింది. కానీ ఆ సంఘటన తర్వాత రిషి పూర్తిగా మారిపోయాడు. మందు, అమ్మాయిలు, మత్తులోనే ఉండేవాడు ఎప్పుడు ఎక్కువగా.
ఇక సుచిత్ర ఇంకా వాళ్ళ నాన్న ఇల్లు వదిలి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వాళ్ళ గురించి చాలా వరకు తక్కువగా మాట్లాడుకునేవారు ఇంట్లో. ఇక మరి ఇంత సడన్ గా వాళ్ళు తిరిగి రావటం ఏంటి అని ఆలోచించి ఆ రోజులు గుర్తుకు వచ్చి మనసంతా బాధతో నిండిపోయింది రిషికి. కలత నిద్రతో ఆ నిద్ర గడిపేశాడు. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ ఉండగా వసుధ లోపలికి వచ్చింది. గుడ్ మార్నింగ్ అత్త అని అన్నాడు రిషి. గుడ్ మార్నింగ్ కన్నా అని అంది ఆప్యాయంగా. ఏంటి రిషి, నైట్ అసలు నిద్రపోలేదనుకుంటా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆలోచించకరా, అది ఇప్పుడే ఏమీ రావటం లేదంట, ఇంకా టైం పడుతుందంట. వాళ్ళు ఇక్కడికి వస్తే నేను వాళ్ళతో కలిసి వేరే ఇంటికి వెళ్ళిపోతాను అని అంది వసుధ. అదేంటత్తా వెళ్ళిపోవడమా అని అన్నాడు రిషి బాధగా. ఏం మాట్లాడుతున్నావు అత్త, నువ్వు నాకు అమ్మలాంటి దానివి, కాదు అమ్మవే. వాళ్ళ కోసం నన్ను వదిలేస్తావా అత్త? నన్ను మళ్ళీ తెలియలేని వాడిని చేస్తావా అని అన్నాడు బాధగా రిషి. చాచా, అవేం మాటలారా, అది నా కడుపున పుట్టక ముందే నువ్వు నాకు కొడుకువి అయ్యావు. నిన్ను కడుపున మొయ్యకపోయినా కన్న కొడుకు కంటే ఎక్కువ నాకు నువ్వు. ఇంకొకసారి అనాథ అని మాటలు మాట్లాడదురా నాన్న అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది వసుధ. అబ్బా అత్త, ఇప్పుడే గుడ్ న్యూస్ చెప్పావు కదా, మళ్ళీ ఏడుస్తావా అని అన్నాడు అల్లరిగా. గుడ్ న్యూస్ ఏంటి నాన్న అంది అయోమయంగా. అదే నీ కూతురు ఇప్పుడే రాదన్నావు కదా, అందుకే అది గుడ్ న్యూసేగా అని అన్నాడు నవ్వుతూ. వసుధ కూడా నవ్వింది. అమ్మయ్య, నవ్వేశావా, పద నాకు బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు రిషి వసుధని. ఇద్దరు ఇంక టిఫిన్ చేసి రిషి ఆఫీస్ కి కూడా బయలుదేరాడు. ఇక ఆఫీస్లోకి వచ్చి తన సీట్లోకి వెళ్ళబోయి మధు సీటు వైపు చూశాడు. ఆమె వర్క్ చేసుకుంటూ ఉంది సిస్టంలో. అప్పటి వరకు గజిబిజి ఆలోచనలతో నిండిపోయిన మనసు, మైండ్ చాలా రిలాక్స్ గా అనిపించింది. ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. 5-3 అడుగుల ఎత్తు, పసుపు పచ్చని ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, పొడవాటి ముక్కు, ఆ ముక్కు మీద పుట్టుమచ్చ, చిన్న చిన్న పెదాలు, సిల్కీ హెయిర్, చిన్న పాయ తీసి క్లిప్ పెట్టింది. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఉన్న శరీరం. కానీ ఈ అమ్మాయిలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎవరో తనని గమనిస్తున్నట్లుగా అనిపించింది. అటు చూస్తే కళ్ళు ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు రిషి. మరి ఈ స్టోరీ ఇక నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.